వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఆ చెట్లలో పొదల్లో దాక్కొని గన్స్ పట్టుకొని ఇన్నోసెంట్ సివిలియన్ టూరిస్ట్ ని చంపిన వారు ఇది చంపే ముందు దాని వీడియో రికార్డింగ్ చేశారు. సో నాది ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక్క రిక్వెస్ట్ ఉంది, దట్ మనం కూడా ఇలాంటిది ఏదైనా ఒక బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కానీ లేదంటే యూరి 2019 సర్జికల్ స్ట్రైక్ కానీ అలాంటిది ఏదైనా చేసినప్పుడు మనం కూడా కుదిరితే ఒక వీడియో రికార్డ్ చేద్దాం. ఇది పాకిస్తాన్ని భయపెట్టడానికే కాకుండా వరల్డ్ మొత్తంలో ఎవరన్నా ఇండియాని బ్రేక్ చేయాలని చూస్తే వారి గుండెల్లో దడ పుట్టాలి. ఈ రోజు వచ్చేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో పహల్గామ్ అన్న ఒక ప్లేస్ ఉంటుంది. ఆ పహల్గామ్ అన్న ప్లేస్లో కొంతమంది దుర్మార్గమైన టెర్రరిస్ట్ ఇన్నోసెంట్ సివిలియన్ టూరిస్ట్ మీద అటాక్ చేసి 28 మందిని చంపారు. ఈ 28 మందిలో చంపిన మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హిందూస్, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హిందూస్. ఈ టెర్రరిస్ట్ అటాక్ ని టార్గెట్ చేశారు 2 మేల్ హిందూస్. ఇందులో చాలా మంది మేల్ హిందూస్ చనిపోయారు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేల్ హిందూస్. అయితే ఇన్ఫాక్ట్ ఒక వ్లాగ్ కూడా వచ్చింది ఒక కపుల్ నుంచి. అయితే వాళ్ళు ఒక చిన్న వ్లాగ్ టైప్ వీడియో అనేది షూట్ చేశారు. ఆ కపుల్ పేరు పల్లవి అండ్ మంజునాథ్ గారు. ఆ పల్లవి అండ్ మంజునాథ్ గారు ఒక చిన్న వ్లాగ్ టైప్ వీడియో అనేది షూట్ చేశారు అబౌట్ దేర్ బోట్ డ్రైవర్, వాళ్ళు ఏం రైడ్ చేస్తున్నారు అండ్ వారి ఏ ట్రావెల్ ఏజెన్సీ గురించి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుండొచ్చు, ఈవిడ పల్లవి గారు అండ్ ఈయన మంజునాథ్ గారు. అయితే ఈ వ్లాగ్ షూట్ చేసిన నెక్స్ట్ డే వారు బైసర్ అండ్ మెడాస్ అని చెప్పి అక్కడే జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్లో ఒక ప్లేస్ అనేది, దాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ. అయితే అక్కడికి కార్స్ గిట్స్ కూడా ఏం అలౌ చేయరు, అన్నీ ఒక రేడియస్లోనే ఆపేసి పోనీస్ కానీ లేదంటే బై ఫుట్ కానీ వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్ళి స్నాక్స్ తింటుంటే వాళ్ళకి గన్ సౌండ్స్ అనేవి వినిపించాయి. అయితే ఈ గన్ సౌండ్స్ని ఏదైనా ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ డ్రిల్ కానీ ఏదైనా అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఇది అనుకున్న నెక్స్ట్ సెకండ్ ఆ టెర్రరిస్ట్ వచ్చి షార్ట్ రేంజ్ ఫైరింగ్ అనేది జరిపించారు. ఈ షార్ట్ రేంజ్ ఫైరింగ్ లో మంజునాథ్ గారికి బుల్లెట్ తగిలి అతను చనిపోయారు. అయితే పల్లవి గారు బాధలో నన్ను కూడా చంపేసేయండి, నేను ఇక బతికి వేస్ట్ అని అంటే వాళ్ళు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి, ఐ రిపీట్, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని అన్నారు. అంటే ఈ అటాక్ అన్నది ఆల్ ఆఫ్ ద సివిలియన్స్ మీద కాలేదు. ఈ క్లిప్ లో చెప్పారు దట్ ముస్లిమ్స్ ని అండ్ హిందూస్ ని సపరేట్ చేశారని. వాళ్ళ ఆధార్ కార్డ్స్ చెక్ చేయడం, నేమ్ చెక్ చేయడం, వాళ్ళ రిలీజియన్ చెక్ చేయడం అండ్ వాళ్ళ ప్యాంట్స్ విప్పి చూడడం ప్రైవేట్ పార్ట్స్, ఇవన్నీ చేసి వాళ్ళు టార్గెట్ చేసి హిందూస్ ని చంపారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మేల్ హిందూస్ ని. ఇలాంటి మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, ఐ రిపీట్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, యాక్చువల్లీ మనం వీటిని మిలిటెంట్ అంటాం కానీ వాడు యాక్చువల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. పాకిస్తాన్ ఏమో ఎలాంటి అథారిటీ తీసుకో దట్ మేము వీటిని ఫండ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు ఇంకా బయటికి చూపించుకుంటారు దట్ మేము ఈ యాంటీ టెర్రరిస్ట్ మూవ్స్ అనేది చేస్తున్నామని. కానీ ఎక్కడ ఏం చేశారు? దేర్ ఈస్ నో క్లియర్ ప్రూఫ్ ఆఫ్ దేర్ యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్. సో ఇది మనందరికీ ఒక తెలిసిన ట్రూత్ దట్ పాకిస్తాన్ ఈ మిలిటరీ ద రెసిస్టెంట్ ఫ్రంట్ కానీ లేదంటే లష్కర్ ఏ తైబా కానీ ఇలాంటి మిలిటెంట్ గ్రూప్స్ కి ఫండ్ చేస్తుంది అని. అంటే ఇది ఫస్ట్ అటాక్ కాదు, 2019లో లేదంటే దాని ముందు మొన్న ఒకసారి వైష్ణవి దేవి అటాక్ అని చెప్పి అదొకటి జరిగింది ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద. సో నాకైతే ఒక స్ట్రాంగ్ క్లారిటీ ఉంది దట్ ఇండియా విల్ నాట్ బి సైలెంట్ ఆన్ దిస్ మ్యాటర్. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద మ్యాటర్. మనం పాకిస్తాన్కి ఫండ్స్ ఇచ్చి లేదంటే టెర్రరిస్ట్కి ఫండ్స్ ఇచ్చి వాళ్ళు ఏదైనా పీస్గా ఉంటారేమో అని చెప్పి వాళ్ళకి చాలా టైం ఇచ్చి చాలా టైం వేస్ట్ చేశాను. నౌ ఇట్స్ టైమ్ టు అటాక్. ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళగా ఇక్కడనో ఒక స్టేట్మెంట్ విన్నా, ఐ థింక్ ఈ జుల్ఫికర్ అలీ భుట్టో చెప్పింది అనుకుంటా, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని చెప్పి. బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts. వీళ్ళు ఆగరు. మనం పాస్ట్ ఫ్యూ మంత్స్ లో ఇండియాలో చాలా ఇష్యూస్ చూస్తున్నాం అబౌట్ క్యాస్ట్, రిలీజియన్, జెండర్, లేదంటే కొన్ని దగ్గరలో లాంగ్వేజ్ బ్యారియర్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అంటే మీరు ఇక్కడ ఉంటూ మీరు ఈ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడట్లేదు అది ఇది. సో ఇప్పుడు చూసారా దట్ అక్కడికి వెళ్ళి మీరు మరాఠా చెప్పండి లేదంటే మీరు తెలుగు మాట్లాడండి మిమ్మల్ని వదిలేస్తాం అని అక్కడ ఎవ్వరు అన్నారు. మీ రిలీజియన్ చూసి టార్గెట్ చేసి చంపుతున్నారు. సో ఇట్ ఈస్ హై టైమ్ దట్ వి ఆల్ ఇండియన్స్ యునైట్. ఇప్పుడు మనం యునైట్ అయి ఫైట్ చేయకపోతే మనం ఇంకా ఎప్పుడు ఫైట్ చేయలేము.
అయితే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు మోడీ గారు సౌదీ అరేబియా ట్రిప్ సగంలో ఆపుకొని రావడం కానీ, లేదంటే అమిత్ షా గారు జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ విక్టిమ్ ఫ్యామిలీస్ని కలవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అజిత్ దోవాల్ అండ్ జయశంకర్ గారి మీటింగ్ కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇండియా అయితే దీని మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుంది. ఈసారి అయితే వదలదు, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ మనం చాలా ఇంటర్నేషనల్ లీడర్స్ కూడా లైక్ మన పుతిన్ గారు కానీ, లేదంటే డొనాల్డ్ ట్రంప్ కానీ ఒక్కటే మాట అన్నారు, వీ స్టాండ్ విత్ యూ ఇండియా, వీ స్టాండ్ విత్ యూ ఇండియా. ఈ టెర్రరిస్ట్ అటాక్ వెనకాల ఉన్న ప్రతి ఒక్క ఎలకని మెడ పట్టుకొని బయటికి లాగి చంపండి అని ఫ్రీ అథారిటీ ఇచ్చారు. అది యుఎస్ కానివ్వండి, రష్యా కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కానివ్వండి. ఇలాంటిదే ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మన అటాక్ అయింది. ప్యాలెస్టీన్ నుంచి కొంతమంది టెర్రరిస్ట్ వచ్చి ఇజ్రాయెల్లో ఆల్మోస్ట్ 1200 పీపుల్ని చంపేశారు. ఇక్కడ ఇజ్రాయెల్ టైం వేస్ట్ చేయలేదు. డిప్లొమసీ అని చెప్పి డిప్లొమసీ తలుపు తడుతూ యూఎన్ దగ్గరికి వెళ్ళి పీస్ అని చెప్పి ఆగలేదు. వాళ్ళు ఇమ్మీడియట్గా ఆపరేషన్ ఐరన్ స్వాట్స్ అని చెప్పి ఒకటి లాంచ్ చేసి విత్ ఇన్ 2 days, అంటే విత్ ఇన్ 48 hours న్యాయం అనేది జరిగిపోయింది. విత్ ఇన్ 48 hours ఆ టెర్రరిస్ట్ అటాక్ వెనకాలన్న ప్రతి ఒక్క ఎలుకని చంపబడింది. ఘర్ మే ఘుస్కే మారా గయా. అండ్ మన ఇండియాది కూడా ఎప్పటి నుంచో ఇదే స్టాండ్ ఉంది, ఘర్ మే ఘుస్కే మారేంగే. ఈసారి కూడా ఐ యామ్ వెరీ షూర్ దట్ ఇండియా ఒక గట్టి యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు బయట ఉండి మన ఇండియా మీద హేట్ ఇవ్వడం, లైక్ మన మొన్నే పాకిస్తాన్ మిలిటరీ జనరల్, ఆర్మీ జనరల్ చెప్పడం చూసాము, ఇలాంటివి అంటే ఓకే. కానీ మన ఇండియాలోనే ఉంటూ 2 nation థియరీని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్న వాళ్ళని ఏమన్నా? వీళ్ళు లిటరేచర్ బుక్స్ చదవరా? వీళ్ళకి హిస్టరీ తెలీదా? కాశ్మీర్ యొక్క రాజు ఇండియాతో ఒక ట్రీటీ సైన్ చేశారు, దట్ కాశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా. యాక్చువల్లీ కాశ్మీర్ మొత్తం ఇండియాకి బిలాంగ్ అయినా అందులో కొంచెం పార్ట్ మీరు చూస్తుండొచ్చు మ్యాప్లో, ఇక్కడ మ్యాప్ వేస్తాను. ఆ మ్యాప్లో కొంచెం పార్ట్ అనేది పాకిస్తాన్ అనేది ఆల్రెడీ ఆక్యుపై చేసుకొని ఉంది. దాట్ ఈస్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి దానికి ఒక పేరు ఇచ్చారు. అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. నౌ ఇట్స్ టైమ్ టు అటాక్. నౌ ఇట్స్ టైమ్ టు గో ఆన్ అ ఫుల్ ర్యాంపేజ్ మోడ్. ఈ ఇన్సిడెంట్ మీద ఏమైనా అప్డేట్స్ వస్తాయి నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. కానీ ఒక్క విషయం క్లియర్గా చెప్తున్నాను, కాశ్మీర్ బిలాంగ్స్ టు ఆల్ ది ఇండియన్స్. కాశ్మీర్ బిలాంగ్స్ టు Maharashtra's people. Kashmir belongs to Telangana people. Kashmir belongs to Andhra Pradesh people. Kashmir belongs to Tamil Nadu people. Kashmir belongs to every Indian.